అంటే వాత పెట్టేది మేమే, మందు రాసేది మేమే అన్నట్టుంది. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. గద్దరన్న బతుకున్నప్పుడు గద్దరన్న గుండెకి తూటాలు దిగినాయి. ఇప్పుడు ఆయన లేకున్నా ఆయన పేరు మీద ఉన్న అవార్డులకి తూటాలు దిగుతున్నాయి. గద్దరన్నకి అట్లా రాసి పెట్టుందేమో. ఇటు రేవంత్ అన్న హీరో అయ్యిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో తగ్గేదేలే అన్నది. గంజి తాగేటోనికైనా బెంజల తిరిగేటోనికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం అన్నది. అటేమో ఈ సినిమా చూసేటందుకు జనాలంతా ఎగబడి చచ్చిపోతున్నారు అని చెప్పేసి నేషనల్ మీడియా ఫ్రీగా న్యూస్ల ప్రమోషన్ చేసి పుష్ప 2కి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చింది. అప్పుడేమో నేషనల్ అవార్డు, ఇప్పుడేమో స్టేట్ల గద్దరన్న అవార్డు. చనిపోయింది సామాన్యురాలు, పిచ్చోళ్ళయింది సాధారణ పౌరులు. పుష్ప 2 అరెస్ట్ నుంచి అవార్డు దాకా ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ. మనం సబ్జెక్టులకు పోయే ముందు అప్పట్ట సీతక్క ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జైబీం సినిమా లాంటి వాళ్ళు. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ జనాలందరి మనసులో ఉన్న మాటనే సీతక్క బయటకు చెప్పింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అదే స్మగ్లింగ్ క్యారెక్టర్ చేసిన హీరోకి బెస్ట్ హీరో అవార్డు ఇచ్చిండ్రు. మేబీ కాంగ్రెస్లో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు కాబట్టి సీతక్క ఒపీనియన్ వేరు, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ ఒపీనియన్ వేరు కావచ్చు. 6 నెలల కిందట అసెంబ్లీ సాక్షిగా సినిమా హీరోలైనా కానీ చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు, చనిపోయింది తెలంగాణ ఆడబిడ్డ, ఒక సామాన్యురాలు, కాబట్టి శిక్ష పడాల్సిందే, చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి ఒక రోజు జైల్లో పెట్టేదాకా వదలని ప్రభుత్వం మరి ఈ 6 నెలల్లో ఏం మారిందని గద్దరన్న పేరు పైన మొట్టమొదటిసారి చాలా ప్రెస్టీజియస్గా స్టేట్ అవార్డు ఇస్తుంటే ఆ అవార్డుని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టింది. మరి ఏం మారింది 6 నెలల్లో? అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ మేము ఇండస్ట్రీకైనా హీరోలకైనా వ్యతిరేకం కాదు అని చూపించుకునేటందుకు అప్పుడు ఆయన పబ్లిక్గా హ్యూమిలేట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పబ్లిక్గా సన్మానం చేసి బ్యాలెన్స్ చేద్దాం అనుకొని బ్యాలెన్స్ చేసిండ్రా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంది అని అంటే, కరెక్ట్గా 1 సంవత్సరం క్రితము అది అక్రమ కట్టడము అని చెప్పి ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చేయడం జరిగింది. కానీ కరెక్ట్ సంవత్సరం తర్వాత మొన్న అందాల పోటీలల్లో ఒకటే టేబుల్ పైన రేవంత్ రెడ్డి గారు, నాగార్జున గారు కూర్చోవడం అనేది అందరు చూసిండ్రు. కరెక్ట్ 6 నెలల కింద ఒక సామాన్యురాలు చనిపోవడానికి కారణం ఆ పలానా హీరో అని చెప్పి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకే ఇప్పుడు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాత పెట్టేది మేమే, మందు రాసేది మేమే అన్నట్టుంది. పుష్ప 2 రిలీజ్ అప్పుడు జనాలు ఎగబడి 1000 రూపాయలు పోసి టికెట్లు కొని సావుదాకా పోయి సినిమాని హిట్ చేసిండ్రు. ఈ వార్తని నార్త్లో న్యూస్ ఛానల్ వేసేసరికి అక్కడ జనాలందరూ అగో మొత్తం జనాలంట ఆ సినిమా చూసేటందుకు ఎగబడి చచ్చిపోతున్నారంట, అంత గొప్ప సినిమా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సినిమా చూసి ఇక్కడికన్నా పెద్ద హిట్ చేసి కలెక్షన్ల మీద కలెక్షన్లు ఇచ్చిండ్రు. ఇటు కలెక్షన్లు వచ్చినాయి, మొన్న అవార్డులకు అవార్డులు వచ్చినాయి. సో కలెక్షన్లు అవార్డులతోని వీళ్ళు సాటిస్ఫైడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇటు గవర్నమెంట్ కూడా సాటిస్ఫైడ్. మరి జనాలు ఎక్కడ పోయినట్టు? పుష్పలో ఒక డైలాగ్ ఉంది కదా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అని. మరి ఫైర్ వాళ్ళైతే ఫ్లవర్ ఎవరు? మనమే, అంటే మన జనాలే. ఈ సినిమాని 3 గంటలు చూస్తే ఆమె చనిపోయిన వార్తని 3 రోజులు వార్తలలో చూసిర్రు జనాలు. దాని తర్వాత 30 రోజులు దానిపైన చర్చ పెట్టిర్రు. అంటే మన టైము వేస్ట్ చేసుకుంటాం, మన పైసలు వేస్ట్ చేసుకుంటాము, మీదికెళ్ళి మా హీరో తోపు అని అంటాము, మా లీడర్ తోపు అని అంటాము, వాళ్ళు కొట్లాడుకుంటుంటే కోడి పందాలు చూసినట్టు చూస్తాము, వాళ్ళు అవార్డులు ఇచ్చుకుంటుంటే కూడా గట్లనే చూస్తాం. అంటే మనం ఏందన్నట్టు, మన పాత్ర ఏందన్నట్టు? ఇంకేంది, పుష్ప ఫ్లవర్. సేమ్ వే క్రికెట్ విషయానికి వచ్చేసరికి కూడా అదే జరుగుతుంది. చెన్నై వర్సెస్ ఆర్సీబీ అనగానే మా తల, మా కింగ్ అని చెప్పేసి ఒకటే యుద్ధానికి పోతుంటారు జనాలు. ఇటు ఒకవేళ హీరో వర్సెస్ హీరో ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ని ఫ్యాన్స్ శత్రుత్వంగా మార్చుకొని మరి సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటుంటారు. ఇంకా సేమ్ ఒకవేళ హీరోకి ఇటు లీడర్కి అయినా కూడా అదే చేసిండ్రు. కానీ మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంది అని అంటే, మన ఇమోషన్స్ని డబ్బుల కింద మార్చుకోవాల్సిన వాళ్ళు డబ్బుల కింద మార్చుకున్నారు, అవార్డుల కింద మార్చుకోవాల్సిన వాళ్ళు అవార్డుల కింద మార్చుకున్నారు, ఈగోలు సాటిస్ఫై చేసుకోవాల్సిన వాళ్ళు ఈగోలు సాటిస్ఫై చేసుకున్నారు. మరి మనమేంది?
ఇంకేంది మళ్ళా చెవులో పువ్వే. ఇప్పుడు ఒకసారి బ్యాక్ టు గద్దరన్న అవార్డు. గద్దరన్న అవార్డు అంటే గద్దరన్న ఇట్లాంటి మనిషి అయినా విప్లవం కోసం, విలువల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి అట్లనే చనిపోయిన వ్యక్తి కదా. మరి ఆయన పేరు మీద పెట్టిన ప్రెస్టీజియస్ స్టేట్ అవార్డ్ని తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టాలో వాళ్ళ చేతిలో పెట్టినరు. మరి ఆయన సినిమా వల్ల ఆయన అక్కడికి పోయినందుకు చనిపోయిన తల్లి, ఆ హాస్పిటల్లో ఉన్న కొడుకు, ముఖ్యంగా ఆ పిల్లగాని పరిస్థితి ఏందో జనాలు మర్చిపోయినరు. గద్దరన్న బతుకున్నప్పుడు గద్దరన్న గుండెకి తూటాలు దిగినాయి. ఇప్పుడు ఆయన లేకున్నా ఆయన పేరు మీద ఉన్న అవార్డులకి తూటాలు దిగుతున్నాయి. గద్దరన్నకి అట్లా రాసి పెట్టుందేమో. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా కెమెరా ముంగటికి వచ్చి మైక్ ముందు నించొని మాట్లాడుతుంటే వాళ్ళకి ఎదురుగా చుట్టూ కనిపించేటోళ్ళందరూ కూడా బంతి పూలే, చామంతి పూలే, మల్లె పూలే లెక్క కనిపించద్దు. అదే చెప్తున్నా. ఎవరన్నా మనసిప్పి మాట్లాడినరు అని అంటే మైక్ ముంగట మల్లె పూలలాగా, లేకుంటే ఛాలెంజ్ చేసినరు అని అంటే చామంతి పూలలాగా, బాధపడ్డరు అని అంటే బంతి పూలలాగా, ఎన్ని రోజులు ఇట్లా ఫ్లవర్లలాగా కనిపిస్తాం. ప్రపంచంలో ఏదన్నా కల్తీ లేనిది ఉంది అంటే ఫైర్ ఒక్కటే. ఫైర్ లాగా మారుండ్రి, ప్రశ్నించుండ్రి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.